మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో తన కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఇలాగును వారు మీకు పూర్వమందు నిన్న ప్రవక్తలను హింసించిరని ఆయన పలకడం మనం చూస్తున్నాం. దేవుని నిమిత్తం మనకు వస్తున్న హింసల్లో మనం సంతోషించే వారుగా ఉండాలి. ఇక్కడ సంతోషించుట అనే పదానికి గ్రీక్ లో వాడబడిన పదం అగల్యావో. అగల్యావో అనే పదానికి ఉన్న అర్థాలు ఏంటంటే సంతోషించడం, ఆనందించడం, గంతులు వేయడం. అవును, యేసుక్రీస్తు నిమిత్తం మనకు వస్తున్న నిందల్లో, మనకు వస్తున్న హింసల్లో మనం సంతోషించేవారుగా ఉండాలి. వాటిని బట్టి మనం ఆనందించాలి, దానిని బట్టి మనం గంతులు వేసేవారుగా ఉండాలి. అవును, దేవుని నిమిత్తం అనేక మంది ప్రవక్తలు హింసించబడ్డారు, కానీ వారి హింసల్లో ఎంతగానో సంతోషించగలిగారు. అదే విధంగా మనం చూసినప్పుడు పేతురు, యోహాను, పౌలు ఇంకా మిగిలిన అపోస్తులు అందరూ కూడా క్రీస్తు కొరకు వచ్చిన హింసల్లో సంతోషించిన వారిగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే వారికి దేవుడు ఒక ప్రతిఫలాన్ని దయచేస్తారని వారికి తెలుసు. రోజు మనకు వస్తున్న నిందల్లో, మనకు వస్తున్న ఇబ్బందుల్లో మనం సంతోషించగలిగినప్పుడు దేవుడు మనకి కూడా ఆ ప్రతిఫలాన్ని, బహుమానాన్ని దయచేస్తాడు.